కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్లకు పార్టీ గుర్తించి పదవులు ఇస్తుంది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామ కమిటీ నాయకులు పనిచేయాలి. కార్యకర్తలే పార్టీకి అధినాయకత్వం. కార్యకర్తలను సమన్వయం చేసుకుని గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయండి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదికలో వేలాదిగా పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకు ఎమ్మెల్యే సురేంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, వారికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి కూడా తలుపులు తెరిచే ఉంటాయని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. నేడు ప్రజావేదిక నందు నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామ కన్వీనర్లు, గ్రామ కమిటీ సభ్యులు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీల చేత ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, పార్టీ అబ్జర్వర్ నాగేశ్వర్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దేశాలు తిరిగి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ఎక్కడా కూడా కార్యకర్తలను విస్మరించకుండా వారికి తగిన న్యాయం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే ఉన్న నాయకులకు తగిన గౌరవం ఇవ్వడమే కాకుండా వారికి నామినేటెడ్ పదవులు, పార్టీలో సమున్నత పదవులు కూడా త్వరలోనే రాబోతున్నాయని, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరి పూర్తి డేటా అధినాయకుడి దగ్గర ఉందన్నారు. పార్టీ పదవులు పొందిన ప్రతి ఒక్కరు ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతి కార్యకర్తను కలిసి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తెలియజేసి మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొనసాగించే లక్ష్యంతో పనిచేయాలన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో మంచి నడవడికతో ఉండాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజావేదికలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం మేము 7 మెంబర్స్ డిఎస్సీ ద్వారా ఈసారి మొదటిసారిగా ఇంకా బాగుంటుంది లోకేష్ బాబు కాబట్టి గ్రామ కమిటీ అధ్యక్షులందరూ కూడా దయచేసి బయటికి పార్క్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా ఏ మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, తర్వాత బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జ్ నిర్వహించిన ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. కళ్యాణదుర్గం మండలం వాళ్ళు ప్రజావేదిక ముందు వైపున అందరూ పక్కనటువంటి ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. కొద్ది జనాలు ఎమ్మెల్యే గారికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉంటారు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీలు. బ్రహ్మసముద్రం మండలం వాళ్ళు జెండాకి ఎడమ వైపున కోరుకుంటున్నాం. రూరల్
మున్సిపాలిటీ సభ్యులు ఎప్పుడు దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు ప్రియతమ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు జెండావిష్కరణ చేస్తున్నారు. అందరూ క్లాప్స్ కొట్టి జెండావిష్కరణ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే సురేంద్రబాబు నాయకత్వం. జై కూటమి, జై జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై కూటమి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, సురేంద్రబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి నాయకత్వం. తెలుగు తల్లి గీతం. తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, విరవిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరుకుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపరూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ ప్రతిభక్తి, తిమ్మర సుయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవుల రింగు మహిమారు మోగేదాకా మీ పాటలే ఆడుతాం, మీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్, జై తెలుగుదేశం. గౌరవ శాసనసభ్యులు అమిలేని సురేంద్రన్న గారికి, పెద్దలు గౌరవనీయులు కోరేపల్లి మల్లికార్జున గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, నా తోటి మండల పార్టీ అధ్యక్షులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక చరిత్ర. ఆ తెలుగుదేశం పార్టీలో ఏ చిన్న పది ఉన్నా కూడా మనం గొప్పగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఇచ్చే గౌరవం ఎక్కడా కూడా ఏ పార్టీలో కూడా భారతదేశంలో ఉండదు. కాబట్టి దీన్నే మనం గొప్పగా ఏ పదవైనా కూడా మాకు పెద్ద అలంకారంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి పార్టీకి తన వంతు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో ఏ విధంగా అయితే మనం ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంటది. కనీసం నామినేషన్ వేసే కూడా మన వాళ్ళు చాలా మంది చోట్ల ముందుకు రాలేదు. అంటే అంత భయంకరంగా కూడా మనం భయపెట్టారు. కాబట్టి అవన్నీ కూడా గత 5 సంవత్సరాల కింద ఏదైతే జరిగినాయో గ్రామాల్లో అవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలా. అప్పుడే మన గ్రామ స్థాయిలో ఎన్నికలు అన్ని చోట్ల కూడా గెలిచే ఆస్కారం ఉంటుంది. ఏ ఒక్క కార్యకర్త కూడా ఏ పదవిలో ఉన్న కార్యకర్త కూడా మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకి తండ్రిలా మన ఎమ్మెల్యే శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆయన దగ్గరుండి చాలా మంది ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు. ఒక్కరు లేకపోయినా ఇంకొకరు ఉంటారు, ఇంకొకరు లేకపోయినా ఇంకొకరు ఉంటారు. ప్రతి టైంలో కూడా ఎవరెవరైతే మనకు అందుబాటులో ఉంటారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందించే మనస్తత్వం వాళ్ళకు ఉంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా కూడా తీర్చేకి వాళ్ళు సిద్ధంగా ఉంటారు.
కాబట్టి ఇలాంటి వాళ్ళు మన కుటుంబ సభ్యులుగా భావించడం మనం అదృష్టంగా భావించాలా. ఎందుకంటే గతంలో చాలా రకాలుగా చూసాము, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినాం. అర్ధరాత్రి ముందు ఫోన్ చేస్తే మాకు ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది తీర్చేంత గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు మన శాసనసభ్యులు. ఇలాంటి నాయకత్వంలో పనిచేసేది మనం అందరూ కూడా అదృష్టంగా భావించాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళే కాదు, ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఇది మా బాధ్యత, ఇది నా పార్టీ, నా ధ్యేయం అని సక్రమంగా పనిచేస్తేనే మనం లోకల్ బాడీ ఎన్నికల్లో అందరూ కూడా గెలవడానికి ఇబ్బంది ఉంటుంది. లేకపోతే మనం అందరూ కూడా శ్రద్ధగా పనిచేస్తే ఎక్కడ కూడా ఓడిపోయే ఇబ్బంది అనే ప్రసక్తే ఉండదు. అన్ని చోట్ల కూడా గెలిచి మనం శాసనసభలో అమిలేని సురేంద్ర అన్న గారికి మనం బహుమతిగా ఇవ్వాలా. అదే మనకు మన ఎమ్మెల్యే గారు కూడా లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇచ్చి మరొకసారి చరిత్ర సృష్టించే విధంగా మనం అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన ఎమ్మెల్యే గారు మన అందరికీ కల్పించినారంటే మీరందరూ కూడా ఇక కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి అభ్యర్థులందరూ కూడా గుర్తించుకోవాలి. అయితే ఇప్పుడు ముందే చెప్పారు, మన కొల్లాపురం చెప్పినట్టు, మన వెంకటేశ్వర చెప్పినట్టు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మీరందరూ కమిటీ వారందరూ కూడా పార్టీకి పనిచేసి మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున విన్నవించుకుంటున్నాను. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పదవి అంటే ఒక అలంకరణ కాదు, ఒక బాధ్యత అని ఈరోజు మనందరికీ కూడా చాటి చెప్పి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మన నాయకుడు అమిలేని సురేంద్ర బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి కళ్యాణదుర్గం అబ్జర్వర్ అయినటువంటి నాగేశ్వర అన్న గారికి మరియు సీనియర్ నాయకులకు మరియు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ఒక పార్టీ బలంగా ఉండాలంటే దాని పునాదులు బలంగా ఉండాలి. మరి ఈరోజు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేమి, యూనిట్ ఇన్ఛార్జీలు అయితేమి, బూత్ కన్వీనర్లు అయితేమి, గ్రామ వార్డు కమిటీ సభ్యులందరూ కూడా సమష్టిగా పనిచేసి అహర్నిశలు పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు. మరి రాబో ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా మంచి మెజార్టీ సాధించి అన్నగారికి, పార్టీకి ఇంకా మంచి పేరు తీసుకురావాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు అమిలేని సురేంద్రబాబు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అబ్జర్వర్ యాదవ్ గారికి, అన్ని మండలాల కన్వీనర్లకి, గ్రామ కమిటీ, బూత్ కమిటీ, క్లస్టర్, యూనిట్ క్లస్టర్ అధ్యక్షులందరికీ నా నమస్కారం. ఈరోజు మీ అందరిది ప్రమాణ స్వీకారం. మీ అందరికీ ఒక బాధ్యత పార్టీ అప్పచెప్తుంది. ఎందుకంటే ఊరిక అలంకరణ కాదు ఈ పదవులు. పార్టీకి మీరందరూ ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి 100 రోడ్లకి బూత్ కన్వీనర్ అంటే మీ బూత్ లెవెల్లో మన పార్టీకి గతంలో ఎంత ఉంది, నేను గత బూత్ కన్వీనర్ అయిన తర్వాత మెజార్టీ పెరిగిందా తగ్గిందా అని కూడా ఒకసారి మీరు కూడా లెక్కసారి వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో నేను కూడా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాను. నేను గర్వంగా చెప్తున్నా. 1986లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ స్థానిక సంస్థలుగా అంటే పార్టీ ఎన్నికలు జరిపింది. 86లో నేను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గరుడాపురం గ్రామ కమిటీ, మా ఏడూరు గ్రామ పంచాయతీ ఉండేది, ఏడూరు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నేను ఎన్నికైనాను. అప్పటి నుండి అంచెలంచెలుగా పార్టీలో పనిచేస్తూ నాకు ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లాలో కానీ, ఏడన కానీ పేరుంది. అంటే కష్టపడేవాడికి ఏదైనా కానీ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నువ్వు అలంకారానికి ఇప్పుడు ఏదో పదవి ఇచ్చినారని గ్రామ కమిటీ అధ్యక్షుడు కానీ, యూనిట్ కానీ, క్లస్టర్ కానీ ఇవన్నీ కూడా మీరందరూ కూడా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ మీద బాధ్యత మీకు అప్పచెప్పింది కాబట్టి ఇప్పుడు మండల కమిటీల కింద క్లస్టర్కి ఎక్కువ బాధ్యత ఉంటుంది. క్లస్టర్ కానీ, యూనిట్ కానీ, బూత్ కన్వీనర్ కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా సమన్వయం చేసుకుని మీరందరూ కూడా పార్టీకి నెలకోసారి అంతా లెక్కసారి వేసుకోవాలా. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో కూడా ప్రజల్లో తీసుకుని మన పార్టీ ప్రతిష్టను కూడా మీరు బాగా పెంచాలా. మళ్ళీ రాబోయే స్థానిక సంస్థలు కానీ నెక్స్ట్ 2009లో ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు ఇంకోసారి కూడా ముఖ్యమంత్రిని చేసుకుంటూ అదేవిధంగా మనం ఎమ్మెల్యేను కూడా మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ బాధ్యతగా పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నా. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన భవిష్యత్ తరాల నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు మరి ప్రతి గ్రౌండ్ స్థాయి నుంచి
గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా మరి ఒక మంచి యూనిట్స్ని, క్లస్టర్స్ని, కన్వీనర్స్ని, జిల్లా స్థాయి నాయకుల్ని, రాష్ట్ర స్థాయి నాయకుల్ని మరి పార్టీలో బలకి గుర్తొచ్చేది మన ఎమ్మెల్యే గారు. మరి ఎమ్మెల్యే గారి గురించి నేను మాట్లాడడం కాదు, కానీ మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు వచ్చినప్పుడే ఒకటే చెప్పాడు ఆయన, మీ కళ్యాణదుర్గానికి ఒక మంచి నాయకత్వం, మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ తన సొంత నిధులతో మీ కష్టాలు తీర్చే నాయకుడు దొరికినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. కళ్యాణదుర్గానికి ఒక మంచి నాయకత్వాన్ని ఇచ్చినందుకు అని మన ఎమ్మెల్యే గారి గురించి మరి సాక్షాత్ ఆయన చెప్పాడంటే 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో గురించి కూడా ఒక ఎమ్మెల్యే గారిని మరి ప్రశంసించడం నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. అటువంటి నాయకత్వం మనకి పెద్దల గౌరవనీయులు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఆయనకి ప్రత్యేక స్వామీజీకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన మరి ముఖ్య నాయకులు అందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చింది. మన కళ్యాణదుర్గంలో లోకేష్ బాబు గారి ప్రోగ్రాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరి మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. అంటే అది నాట్ ఈజీ. ఎక్కడ ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసలు అందుకోవడం అంతా, మేమందరం 30 ఏళ్ళు, నాతో పాటు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరిని పొగడాడు ఆయన. కానీ కళ్యాణదుర్గం వాళ్ళు అందరినీ పొగిడాడు. మీ అందరి గోస్టు ఈ విజయానికి అందరికి చెందుతుంది. అదే విధంగా ఈరోజు ఎవరైతే ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారో మరి మండల్ కన్వీనర్స్ గా కానీ, క్లస్టర్ యూనిట్స్ గా కానీ, మరి యూనిట్స్ గా కానీ, గ్రామస్థాయి బూత్ కన్వీనర్స్ కానీ, గ్రామస్థాయి అధ్యక్షులు కానీ, మీకు అందరికి ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మరి పెద్దల గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి కమిటీని ఇక్కడ నియమింపజేస్తా ఉన్నారు. మనం ఒకటే చెప్పాడు మన లోకేష్ బాబు గారు, కార్యకర్తలే ఆది నాయకులు మా పార్టీకి అని, కార్యకర్తలే మాకు శిరోధార్యం అని చెప్పాడు. మరి పెద్ద అని చెప్పేవాడు ఎన్టీ రామారావు గారు, సమాజమే దేవాలయం అని. మరి ఈయన ఇంకొక అడుగు ముందుకేసి నా కార్యకర్తలే నా అధినేతలు, నాకు అధినేతలు అంటే ఎవరన్నా ఉన్నారంటే కార్యకర్తలే. అటువంటి మన నాయకత్వాన్ని నడిపించడానికి ఒక మంచి టీం అవసరం. ఆ టీంని ఎమ్మెల్యే గారు అన్ని విధాల పరిశీలించి ఇక్కడ వేయడం జరిగింది. మరి ఈరోజు ఎన్నికైన ప్రతి ఒక్క నాయకునికి మరి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకొచ్చు, అభినందనలు తెలియజేసుకొచ్చు. మరి చాలా మంది మాకు కూడా ఏం రాలేదు, ఏమి మా పరిస్థితి ఏంటని చాలా మంది అడగవచ్చు. కానీ అందరికి కూడా అన్ని విధాల ఏ స్థాయికి తగ్గ నాయకునికి ఆ స్థాయికి తగ్గ పదవి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, మన ఎమ్మెల్యే స్వామి గారు అయితేనేమి, అన్ని విధాల మీ రిపోర్ట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ స్థాయికి తగ్గ నాయకత్వాన్ని జిల్లా పార్టీలో కానీ, రాష్ట్ర పార్టీలో కానీ తప్పకుండా నామినేటెడ్ పదవుల్లో కానీ తగిన ప్రాధాన్యత ఇస్తారని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మననే సూపర్ 6 దానికి కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం నుంచి సక్సెస్ చేయడం జరిగింది. ఆ సూపర్ 6ని ఇంకా గ్రామస్థాయి వరకు మరి వాళ్ళిద్దరూ పాటుపడుతున్నారు. ఇప్పుడు కూడా మరి పరిశ్రమలు పెట్టాలని మరి ఇప్పటికి కూడా ఒక సదస్సు నిర్వహించి వైజాగ్ లో కూడా మరి వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు వాళ్ళ కష్టానికి తగ్గట్టు మనం కూడా కష్టపడుతూ మన పార్టీ కార్యక్రమాల్ని గ్రామ ప్రజల లెవెల్లోకి తీసుకెళ్లగలగాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ఇప్పుడు ఎన్నికైనా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినది ఒక్కటే, మీకు పార్టీ పదవి ఇచ్చింటే మీ వ్యక్తిగత దేశాలు కానీ, వ్యక్తిగత ప్రయోజనాలు కానీ పక్కకు పెట్టి మరి ఆ గ్రామంలో కానీ, మండలంలో కానీ అందరినీ ఐకమత్యంగా కలుపుకొని పోయి మన పార్టీ అభివృద్ధికి, మన సారికి మంచి పేరు వచ్చేలాగా మీరందరూ కృషి చేయవలసిందిగా సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్షణాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచా కర్మ నిరంతరం పాటుపడుతూ
నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. కళ్యాణదుర్గం ప్రాంత మున్సిపాలిటీ వార్డు మెంబర్లకి అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన పార్టీ యొక్క నాయకులందరూ కూడా చెప్తున్నాం, మన మున్సిపాలిటీ అభివృద్ధి వైపులో పోతుంది. మీరందరూ కూడా ప్రతి వార్డులో కూడా తిరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఇంకా చాలా అభివృద్ధి కావాలి, ఇంకా ఏమి కాలేదు కాబట్టి ఈ అభివృద్ధి చేసుకోవడంలో మన నాయకులు కీలక పాత్ర వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కళ్యాణదుర్గం రూరల్ మండలం వాళ్ళకు కూడా అదే తెలియజేస్తున్నాం. అలాగే కంపదూర్ వాళ్ళకు కూడా అదే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కుందుర్పి వాళ్ళకు కూడా అదే తెలియజేస్తున్నాం. చెట్టూరు వాళ్ళకు కూడా అదే తెలియజేస్తున్నాం. బ్రహ్మసముద్రం వాళ్ళకు కూడా అదే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా పార్టీ మిమ్మల్ని ఏ రకంగా గుర్తిస్తుందో నాకు తెలుసు. నేను కూడా ఆ చర్చల్లో కొన్ని దాంట్లో ఉంటున్నా. ఖచ్చితంగా కష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఒకరిద్దరు మిస్ కావచ్చేమో కానీ నాకు తెలిసి 99% మందికి పార్టీ ఖచ్చితంగా మీ గుర్తును గుర్తించుకుంటే రోజులు దగ్గరలో మొదలవుతున్నాయి. కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకుని పార్టీ కోసం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదందరూ కూడా ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే ఎన్నికలు మనందరూ కూడా కీలకం. మనం ఎందుకంటే మీరు తలెత్తుకునే విధంగా నా పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన పనులను చేస్తూ కూడా నేను ఎప్పుడైతే మీకు గర్వపడే విధంగా ఉంటానో మీరు కూడా గ్రామాల్లో ధైర్యంగా మీరు గ్రామాల్లో తిరిగే పరిస్థితి మీకు ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా మీకు తోడుగా ఉంటానని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ నన్ను ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం నుంచి ఎన్నుకున్నందుకు మరొక్కసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు పడిన కష్టం ఎన్నికల ముందు మీ పైన ఉంచిన కేసులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి. మీరు రకరకాలు కూడా పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా పార్టీ బాగా చూసుకుంటుంది. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, ఇక్కడ నేను కావచ్చు, ఏ సమస్య ఉన్నా గ్రామ స్థాయి, మండల స్థాయి, మన నియోజకవర్గ స్థాయి, అలాగే జిల్లా స్థాయి, ఇక్కడ కాకపోతే మనం రాష్ట్ర స్థాయి కూడా వెళ్ళి మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఏ రకమైన ప్రోత్సాహాన్ని కూడా పార్టీ ఆధినాయకత్వం తోడుగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై నారా లోకేష్, జై పల్లా శ్రీనివాసరావు గారు, జై పల్లా శ్రీనివాసరావు గారు, ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. మున్సిపల్ చైర్మన్ తిమ్మప్పన్న గారు ఇప్పుడు మన ముందుకు వచ్చాడు. మన శాసనసభ్యులు సహకారంతో ఈరోజు మున్సిపల్ చైర్మన్ గా లేనటువంటి మున్సిపల్ అభివృద్ధి పాటలో ముందుండాలనే ఉద్దేశంతో చైర్మన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు తిమ్మప్ప గారితో ఈ కార్యక్రమంతో ఇంటి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు మన కళ్యాణదుర్గం శాసనసభ్యులైన అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి నన్ను మున్సిపల్ చైర్మన్ గా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకి ఎప్పుడు నేను వాళ్ళ అడుగుదాడల్లో నడుచుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళని చెప్పినట్లు నేను నడుచుకుంటూ, దాంట్లో మాకు ఎస్సీలకి ఇంతవరకు స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి ఇటువంటి పోస్టు ఎవరికి ఇవ్వలేదు. ఆయనకి మా ఎస్సీ తరఫున నాకు ఇచ్చినారని కాదు, మా ఎస్సీల తరఫున ఆయనకి ఎప్పుడు మా ఎస్సీలందరూ రుణపడి ఉంటాము. ఇటువంటి కార్యక్రమాన్ని గొప్ప మనసు సార్ది. దీన్ని ఇవ్వాలంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ ఆయన ఇవ్వకుండా
మా కులానికి ఇచ్చినందుకు ఆయనకి పాదాభివందనలు చేస్తూ ముఖ్యంగా ఈ పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గురించుకున్నాను. ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఏ మండలం వాళ్ళు అక్కడే ఉండండి, ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వచ్చి ఫోటో దిగుతాడు దయచేసి. సురేంద్రబాబు సార్ గారి నాయకత్వం, సురేంద్రబాబు సార్ గారి నాయకత్వం, సురేంద్రబాబు సార్ గారి నాయకత్వం. దయచేసి అందరూ ఏ మండలం వాళ్ళ మండలం దగ్గర. అందరికీ నమస్కారం. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులకు, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన, అలాగే మీకు పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఈరోజు మీ ముందుండి నా ద్వారా మీతో ప్రమాణం చేయించే అవకాశం కల్పించిన మన పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్న పెద్దలు అందరూ కూడా ఉన్నారు. మల్లికార్జున కావచ్చు, రామాంజనేయులు కావచ్చు, కృష్ణప్ప కావచ్చు, రామరాజు కావచ్చు, మరి పోతే గోళ్ళ వెంకటేష్ కావచ్చు, అందరూ గోళ్ళ బాదన్న కావచ్చు, తిప్పేశాం కావచ్చు, అందరూ ఇంకా మన కొల్లాపురప్ప కావచ్చు, నారాయణ కావచ్చు, రామాంజనేయులు కావచ్చు, ఇంకా మా సంఖ్య వందల వేలల్లో ఉంటుంది కాబట్టి చాలా సమయం అదే తీసుకుంటుంది కాబట్టి. అలాగే ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఈరోజు పరిశీలకులుగా వచ్చిన మన శ్రీనివాస్ నాగేశ్వర యాదవ్ గారికి నిజంగా మనందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు విశాఖపట్నంలో చాలా గొప్ప కార్యక్రమం జరుగుతుంది. అంటే ఆ సదస్సు ఏదో లక్షల కోట్లు పెట్టుబడి మన రాష్ట్రానికి తీసుకొచ్చే ఘనత మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారు వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడితో అక్కడ సదస్సు జరుగుతుంటే నాకు కూడా సదస్సుకు రమ్మని ఆహ్వానాలు పలికారు. కాకపోతే ఈరోజు ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం ముందే నిర్ణయించాం కాబట్టి ఈ కార్యక్రమంలో మీతో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ కార్యక్రమానికి పోలేకపోయినా నాకు కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మన ప్రాంతానికి ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు తేవాలనేదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కాబట్టి అందులో భాగంగా ఏది ఏమైనా కూడా మనం కూడా రాబోయే కాలంలో తోడుగా ఈ ప్రాంతానికి ఉంటామని కూడా తెలియజేస్తున్నా. ఒకటి మాత్రం పార్టీకి సంబంధించిన గ్రామస్థాయి అధ్యక్షులు కావచ్చు, బూత్ కమిటీ అధ్యక్షులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, అలాగే క్లస్టర్లు కావచ్చు, అలాగే నియోజకవర్గ నాయకులు కావచ్చు. ఒకటే మాత్రం గుర్తుపెట్టుకోండి, నేనేదో మాటలు చెప్పడానికో నేనేదో స్పీచ్లు ఇవ్వడానికో నేను చెప్పట్లేదు. మీకు ఏం అవసరం వచ్చినా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా కూడా ఇది పార్టీ నాకు అప్పచెప్పిన బాధ్యతగా భావిస్తూ ఈ బాధ్యత సక్రమంగా నిర్వహించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఏళ్ల తరబడి మీరు పార్టీ కోసం అందరూ కూడా కష్టపడ్డారు, చాలా రకరకాలుగా కష్టపడ్డారు. ఇది రాబోయే కాలంలో మొన్ననే మన లోకేష్ బాబు గారి సభ సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా అది మీ కృషే. ఆ సభని సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. రకరకాలుగా వ్యక్తులందరూ కూడా వచ్చారు, చాలా మంది వచ్చారు. అంటే ఆ చర్చ అనేది ముఖ్యమంత్రి స్థాయిలో, లోకేష్ బాబు స్థాయిలో అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. మామూలు ప్రజలు కూడా ఇంత అద్భుతంగా మనం స్వాగతం పలికినందుకు వాళ్ళందరూ కూడా మన వైపు చూస్తున్నారు. ఇలాంటి సభలు మనం ఎందుకు చేయలేకపోతామని నన్ను అడిగారు. ఏంటన్నా పరిస్థితి, ఎందుకు నీ పైన పార్టీ కానీ, పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఏమి నీ వైపు చూపిస్తున్నారని అడిగితే మన లోకేష్ బాబు అన్న గారు ఒకటే చెప్పాను, అన్న నేను నామినేషన్ వేసే రోజు లక్షల మంది, వేల మంది నుంచి లక్షల మంది వరకు తరలి వచ్చారు. ఆ రోజు చాలా మంది చొక్కాలు ఉప్పేసి మీ గెలుపు కోసం, ముఖ్యమంత్రి గెలుపు కోసం అందరూ కూడా ఆ రోజు తండోపతండాలకు వచ్చి మనకు అందరూ ప్రోత్సహించారు. వాళ్ళ గౌరవం నిలబడాలంటే
నేను కూడా అంతే నిజాయితీగా ఉండాలి కాబట్టి ఈరోజు దాన్ని కొనసాగిస్తున్నానంటే నిజంగా ఆయన చాలా సంతోషమన్న. మీరు మంచి స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇది గొప్ప మాట, మీరు చెప్పిన మాట చాలా సంతోషం అని కూడా చెప్పడం జరిగింది. అదే కాదు, మనతో పాటు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఆ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మన ముందు నామినేషన్ రోజు పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ చొక్కాలు ఉప్పేసి ఎగరేసి ప్రోత్సహించారంటే ఆ రోజు మన చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలనే సంకల్పంతో, అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ రోజు మనం మన దిగ్విజయం సాధించడం జరిగింది. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా, కార్యకర్తలకి, నాయకులకి, అలాగే గ్రామ స్థాయి, బూత్ కమిటీ, క్లస్టరు, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నాం, రాబోయే ఎన్నికల్లో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మనం చేసే కార్యక్రమాలను కూడా వివరించండి. మేము మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటాం, ఏ రకంగా అభివృద్ధి కావాలో వీలైనంత వరకు అన్ని ప్రాంతాల్లో కూడా మనం యునానిమస్ కావడానికే ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే అక్కడ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా ఇంకోరు కూడా వాళ్ళు కూడా ఒక ఆలోచనలో పడ్డారు. ఇలాంటి ఎందుకు ఆలోచనలో పడ్డారంటే మన ప్రాంతం అభివృద్ధి కావాలి, ఈ అభివృద్ధికి మనం తోడ్పాటు ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా నా దగ్గర సమాచారం ఉంది. ఈ ఆలోచన తగ్గట్టు మనం కూడా కరెక్ట్గా గ్రామాల్లో ఎప్పుడైతే వాళ్ళతో కలిసి మెలిసిపోతే మన ప్రాంతాలన్నీ కూడా యునానిమస్గా అయితే మాత్రం మనకి వచ్చే రకరకాలుగా కేంద్రం ఇచ్చే కూడా సహకారం చాలా ఉంటుందని కూడా మీ అందరూ కూడా చెప్తున్నా. కాబట్టి మనం అందరూ కూడా గ్రామ స్థాయిలో ఎవరి దగ్గర కూడా వీలైనంత వరకు గొడవలకు కానీ ఇంకో దానికి కానీ పోకోకుండా మనం ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా దిగ్విజయం చేయడం మన బాధ్యత. అలా కాకుండా వాళ్ళు ఎవరైనా కాలు దిగితే మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఎక్కడ కూడా మనం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా నిబద్ధతతో ఉంటారు, ఓపిక ఉన్నంత వరకు సహిస్తారు. ఓపిక దాటితే వాళ్ళు ఎక్కడ గుణపాఠం చెప్తారు, వాళ్ళ తరఫున ప్రజలు కూడా వాళ్ళకి సహకరించి మనకి మంచి అవకాశాలు ఇస్తారు. కాబట్టి మనం కూడా ఎంతైనా కూడా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత మీరందరూ నా పైన పెట్టారు. మనం చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ పైన, మోడీ గారి సహకారంతో మనం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఒక్కసారి చెప్తున్నా, మన సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు ఎన్ని కష్టాలున్నా, మీకు ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని మీ పైన కేసులున్నా కూడా మీరు పార్టీ కోసం ఆర్నిషులు కష్టపడుతున్నందుకు ఎప్పుడు కూడా మీకు చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు లేకోకుండా కుల మతాలకు అతీతంగా మన ప్రాంతాల అభివృద్ధి బాటలోనే నడిపించేదానికే నేను కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నా. ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా తెలియజేస్తున్నా, మీరు మా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు ప్రోత్సహించి ప్రజల కోసం పాటుపడుతున్న మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అందరికీ ఒకటే చెప్పాలి, ఎందుకంటే లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా మన గుండెల్లో తెలుసు, వాళ్ళ డబ్బు కోసం ఎక్కడా పనిచేయరు, మన నాయకులు ఎవరు పనిచేయరు. మెడికల్ కాలేజ్ అనే విషయాల్లో కోటి సంతకాలని డ్రామాలాడుతూ ప్రాంతాలు అన్ని చోట్ల తిరుగుతూ ప్రజల్ని ముబ్బె పెడితే నిన్ననో ఆయనది జరిగింది, మీ కళ్ళతో చూశారు. ఏ రకంగా ప్రజల స్పందన ఉందో నేను నోటితో చెప్పకూడదు, ఎందుకంటే ఎవరు పార్టీ వాళ్ళది. మనం ఒకరిని విమర్శించడం కన్నా ప్రజలు తెలుసుకోవడం మంచిదనేది నా అభిప్రాయం. అది ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేటైజేషన్ కాదది. ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కావాలి, వందల కోట్లు, వేల కోట్లు పెట్టుబడి పెట్టాలి. వాళ్ళు 2-3 చోట్ల బిల్డింగ్లు కట్టి అన్ని అయిపోయినాయి అంటున్నారు, అది అబద్ధం. 2-3 చోట్ల కాదు, ఆ 2-3 చోట్ల బిల్డింగ్లు కడితే కూడా బిల్డింగ్ 50-60 కోట్లు అయితే మనం దాంట్లో ఎక్విప్మెంట్ చేయడానికి 400-500 కోట్లు పెట్టుబడి కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ తో వాళ్ళే దివాలా తీయించిపోయినారు ఈ రాష్ట్రాన్ని మొత్తం. ఎక్కడ కూడా ఒక్క రూపాయి లేకోకుండా ఎక్కడెక్కడ అప్పులు చేయాలి, ఏ రకంగా అప్పులు చేయాలి, అన్ని చోట్ల కూడా మనం చూస్తూనే ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ మధ్య రోజు కూడా చూసాం. కల్తీ నెయ్యి గురించి ధర్మారెడ్డి గారే చెప్పారు, కల్తీ నెయ్యి జరిగింది, కల్తీ నెయ్యి వాడటం వాస్తవమైన చెప్పి కూడా పేపర్ల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి ఈ కోణంలో రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. మొన్ననే చూసాం, లిక్కర్ సంబంధించి చాలా మంది జైల్లో ఉన్నారు, ఇంకా కూడా చాలా మంది పోవడానికి ఉన్నారు. ఇంకా ఎన్నెన్నో స్కాములు కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి స్కాములు చేస్తూ బయటకు మాత్రం నేను
మంచివాడిని బటన్ నొక్కుతా అని ప్రజలను మభ్య పెడుతున్న ఈ జగన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం పెట్టారు. ఇంకా కూడా 15 ఏళ్లు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగాలని పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పడం అంటే ఇది గొప్ప విషయం. మనం కూడా దానికి అలాగే మనం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ప్రజలారా, తెలుగుదేశం పార్టీ ఆశయాలకు మనం అందరూ కూడా ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాణాన్ని మన